పుష్ప 2 రిలీజ్ సందర్భంగా జరిగిన తొక్కిసలాట వల్ల ఒక మహిళ మరణించడం, ఒక అబ్బాయి ఆరోగ్యం ప్రాణాంతకరంగా మారడం తెలుగు సినిమా ఇండస్ట్రీలో అత్యంత వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. ఈ వివాదంలో ఐకాన్ స్టార్ ని అరెస్ట్ చేసి చెంచల్గూడ జైలుకు కూడా తరలించారు. ఇక ఆ తర్వాత ఆయన బెయిల్పై విడుదల కావడం వివాదంలో భాగంగా మారింది. అయితే ఈ వివాదం సమసిపోయే దశలో ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. పుష్ప 2 సినిమా గురించి, తొక్కిసలాట గురించి ఆయన చేసిన కామెంట్స్ ఏంటి అంటే, డిసెంబర్ 4వ తేదీన హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని సంధ్యా థియేటర్లో నిర్వహించిన ప్రీమియర్ షో సందర్భంగా ఊహించిన దానికంటే ఎక్కువగా ప్రేక్షకులు, అభిమానులు, అల్లు అర్జున్ ఫ్యాన్స్ వచ్చారు. ఈ సందర్భంగా జనాలను అదుపు చేయడానికి పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. దాంతో అక్కడ పరిస్థితి అదుపు తప్పి ఈ వాదన తెరపైకొచ్చింది. అయితే ఇదిలా ఉండగా 9 గంటల 30 నిమిషాల ప్రాంతంలో పుష్ప 2 ప్రీమియర్ చూడడానికి అల్లు అర్జున్ తన కుటుంబ సమేతంగా, అలాగే రష్మిక మందన, మదనపల్లి వైసీపీ అభ్యర్థి, ఇంకా సినిమా యూనిట్ అందరూ సంధ్యా థియేటర్కి వచ్చారు. ఆ సమయంలో ఆర్టీసీ క్రాస్ రోడ్ వద్ద రద్దీగా ఉన్న సమయంలో అల్లు అర్జున్ అక్కడికి వస్తూ కారు టాప్ తీసి ఫ్యాన్స్ కి అభివాదం చేస్తూ ర్యాలీ చేశారు. అందువల్ల పరిస్థితి అదుపు తప్పిందనే విమర్శలొచ్చాయి. ఆ కారణంగా తొక్కిసలాట జరిగిందని చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే సంధ్యా థియేటర్ వద్ద పుష్ప 2 తొక్కిసలాట ఘటనపై తాజాగా వైఎస్ఆర్సీపీ నేత, ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటచామిరెడ్డి ఒక ఇంటర్వ్యూలో సంచలనమైన కామెంట్స్ చేశారు. సంధ్యా థియేటర్ వద్దకి ఎక్కువ మంది రావడానికి కారణం రష్మిక మందన్న కావచ్చు కదా, ఆమెను చూడ్డానికే అంతమంది వచ్చి ఉంటారని అనుకోవచ్చుగా, అలా ఎవ్వరనుకోలేదు, ఆమెపై కేసు కూడా పెట్టలేదు అన్నారు. రష్మిక వల్ల తొక్కిసలాట జరిగింది అని కొత్త వాదన సమర్థించుకుంటూ, ఆమె నేషనల్ క్రష్, పుష్ప సినిమాలో అల్లు అర్జున్ ని చూడ్డానికి బాగుంటాడా, గడ్డం పెంచి డీ గ్లామర్ గా కనిపించాడు, ఆయన్ని చూడ్డానికి ఎవరొస్తారు, రష్మికను చూడ్డానికి వెళ్లి ఉంటారని అనుకోవచ్చుగా అని ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి అన్నారు. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.